తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చక్రవర్తి గారు వచ్చేసేటప్పటికి సాలూరు రాజేశ్వరరావు గారి హవా అయిపోతా ఉంది. సాలూరు రాజేశ్వరరావు గారు అప్పట్లో ఇంకా ఆయన మీద అభిమానం ఉండేటటువంటి వాళ్ళు సినిమాలు పిలిచేవాళ్ళు. చక్రవర్తి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ డంప్ అయిపోయారు ఇక్కడ. తర్వాత సైమల్టేనియస్గా ఇళయరాజా వైభవం బ్రహ్మాండంగా సాగుతుంది. అటు తమిళ్లో సాగుతూ ఉంది, ఇటు తెలుగులో సాగుతూ ఉంది. ఇళయరాజా ప్రభంజనం, ఇళయరాజా ప్రయోగాలు పాటలో వచ్చినా కూడా చక్రవర్తి గారి హయాం సాగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీద, నాగేశ్వరరావు గారి మీద, ఎక్కువ చిరంజీవి గారి మీద ఇచ్చినటువంటి మాస్ పాటలు, తర్వాత రిథమ్ ఓరియంటెడ్ పాటలు, చిరంజీవి గారి డాన్స్కి తగ్గట్టు రిథమ్కి తగ్గట్టు పాటలు. సో ఆ విధంగా సాగాయి అనమాట. ఒకసారి మోహన్ బాబు సినిమాకి ఈయన పాట కంపోజ్ చేయాలి. పాట కంపోజ్ చేస్తే మోహన్ బాబు చక్రవర్తితో వచ్చి చెప్పాడంట, నాకు ఆ స్పీడ్ స్టెప్స్ కాకుండా కొంచెం మోడర్న్ స్టెప్స్ వేయమని చెప్పాడంట. అప్పుడు చక్రవర్తి గారు అంట, వాడికి డ్యాన్స్ రాదు, నేనేమో మోడర్న్ స్టెప్స్ వేయాలంట అని గమ్మత్తుగా. ఆ విధంగా అంత గొప్పగా వెలిగినటువంటి వైభవం చక్రవర్తి గారిది. తర్వాత ఇక్కడ చెప్పుకోవాలి ఒక విషయం. శోభన బాబు గారి సినిమాలు డల్ అవుతున్నాయి. వరుసగా 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు మల్లెపూ సినిమా వచ్చింది. మల్లెపూ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి మాట ఇచ్చాడు. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి మళ్ళీ అప్పుడు శోభన బాబు గారికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. తర్వాత మల్లెపూ సినిమాలో రావు గోపాలరావుకి మాలిష్ పాట ఒకటి పాడాడు. అది సీనే పాడాడు. ఆయన పాడి వినిపిస్తూ ఉంటే సో ప్రొడ్యూసర్ డైరెక్టర్కి, నువ్వే పాడేది రావు గోపాలరావు సాంగ్ కదా, వెరైటీగా ఉంటుంది అని చెప్పి చాలా సినిమాల్లో పాటలు పాడాడు ఆయన. సో ఆ విధంగా కొమ్మినేని అప్పారావు గారు చక్రవర్తి అయిపోయి చటర్జీ గారు ఆ పేరు పెట్టారు. చటర్జీ గారే మూగప్రేమ అనే సినిమాకి మొట్టమొదటి పాట రాయించడం జరిగిందనమాట. తర్వాత అదే గ్రూపు క్రాంతి కుమార్ గారు శారద మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. అందులో ఒక పాట, శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కలే తబొగ్గ అని ఎంత అద్భుతంగా పేలిందో ఆ పాట రామకృష్ణ పాడాడు. సో ఆ పాటతో ఈయనకి మంచి పేరు వచ్చింది, రామకృష్ణకి పాటలు వచ్చాయి. ఆ విధంగా తర్వాత ఆత్రేయ గారికి ఒరే పాపాత్ముడా అని అంటాడు. ఎవరిని? చక్రవర్తిని. ఆత్రేయ గారు అంటారా? ఒరే పాపాత్ముడా అని అంటాడు. అని అంటే, ఏం బాబు ఏంటి నా మీద అంత కోపం, నేనేం పాపం చేశాను? అలా కాదు, నీది పాప లాంటి ఆత్మ అది సమర్థించుకునేవాడు. అంటే చిన్నపిల్లలు పాప అంటారు కదా, నీ ఆత్మ పాప లాంటిది, అందుకోసం అని ముద్దుగా అన్నమాట. సో ఆ విధంగా సరే. వేటూరి సుందరరామూర్తి గారు ఏంటి రోజుకి ఎన్ని ట్యూన్లు ఇస్తాడు ఆయన, ఏమన్నా మానవుడా లేకపోతే మిషనా లేకపోతే దేవుడా? సో మంచి రిథమ్ కోసమని ఏవో ట్యూన్లు ఇస్తాడు. ఆ ట్యూన్కి ఎటువంటి ట్యూన్కైనా రాసేటటువంటి సమర్థుడు మా బావ అని వేటూరికి ఇస్తాడు. ఈయనేమో పాట రాసాడు, అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకుని ఏంటి దిక్కుమాలిన ట్యూను అంటాడు ఈయన. వారిద్దరి మధ్య చాలా బాగుంటుంది, బాగుంటుంది. పగలంతా కష్టపడి పనిచేస్తారు, సాయంకాలం హోటల్లో కూర్చొని చక్కగా ఏదో పానీయాలు సేవిస్తూ రిలాక్స్ అవుతారు. మళ్ళీ ఉదయం మామూలు మొదలయ్యాయి. తర్వాత ఈయన పొన్నికల్లు గుంటూరు దగ్గర, అక్కడ ఈ పాటలు పాడుతూ గాలికి తిరుగుతున్నాడని పిల్లనివ్వలా ఆయనకి, చక్రవర్తి గారికి పిల్లని ఇవ్వకపోతే అది వాళ్ళిద్దరికి లవ్వు. ఒకరోజు ప్లాన్ చేసి, నేను పెరటి ద్వారం దగ్గర కారు తీసుకు పెడతాను, నువ్వు వచ్చి కారు ఎక్కు అని చెప్పి ప్లాన్ చేసి
అట్లాగే ఒక విధంగా ఆవిడ తీసుకెళ్ళిపోయి ఆ రోజుల్లో మ్యారేజ్ ప్రేమ చేసుకున్నారు. వివాహం. ఆ, చేసుకున్నారు. మరి గాలికి తిరుగుతున్నాడు అనుకున్న అటువంటి సంగీత చక్రవర్తి కొమ్మినేని అయ్యాడు. కొమ్మినేని అప్పారావు సంగీత చక్రవర్తి అయిపోయి ఉమ్, సో మెడ్రాస్లో చాలా వైభవంగా వెలిగాడు. ఉమ్, తర్వాత ఎంతమందికి ఆయన వెలగటం కాదండి, తను బాగుండాలి, తన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు కూడా బాగుండాలి అనేటటువంటి గొప్ప మానవత దృక్పథం ఉంది. అది చాలా గొప్పది. సార్ యాక్చువల్గా చక్రవర్తి గారి సంగీత ప్రయాణం గురించి, వారి శిష్య బృందం గురించి కొంతవరకు కొంతమందికి ఐడియా ఉంటుంది. కాకపోతే ఆయన సంపాదించిన ఆస్తులు కూడా నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్ని ఆస్తులు సంపాదించలేదు. అండ్ అలాగే ఆయన చేసే దాన ధర్మాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పి చెప్తారు. అవునవునవును, అలాగే ఉండేవి. ఉమ్, తర్వాత ఒక పాత వాళ్ళని తీసుకొచ్చి ఉమ్, వాళ్ళకి ఒక ఏదో ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి వాళ్ళను కూడా ఆదరించేటటువంటి గొప్ప మనసు. ఎందుకంటే పాత వాళ్ళ మీద, మ్యూజిక్ డైరెక్టర్స్ మీద ఆ అభిమానం, తర్వాత వాళ్ళంటే ఆ ఆరాధనా భావం కూడా ఉండేది. ఏ క్వాలిటీస్ లేకపోతే అంత అయ్యో అంత అసలు గొప్ప వాళ్ళు అవ్వరు కదా. 1000 సినిమాలకి తర్వాత 1000 సినిమాలు చేసేవాడు ఆయన. ఉమ్, 900 దాటాయి సినిమాలు దాటాయి. ఉమ్, తర్వాత ఒక సినిమా మ్యూజిక్ చేస్తా ఉంటే అప్పుడు మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే అక్కడ ఆయన ప్రాపర్టీస్ మీద ఏదో అప్పుడేదో ఇష్యూ వచ్చింది. ఉమ్, అందుకోసం ఆయన చేయలేదు. సార్ తర్వాత అండి ఆ సెన్స్ ఉందండి. రీరికార్డ్ చూస్తే సో ఇది మెలోడియస్గా ఉంది, ఒక లవ్ సీను. ఉమ్, దీనికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడితే బాగుంటుంది, ఉమ్, చక్కగా ఫ్లూట్ వాడితే బాగుంటుంది. సో అది కథ చూసి, ఆ సన్నివేశం చూసి, దాన్ని బట్టి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. సార్ ఇప్పుడు తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలు అనే వ్యక్తి ఏ రంగంలోనన్నా రాణిస్తాడు. ఉమ్, బేసిక్గా తెలివితేటలు ఉండాలి. సార్ ఉంటే అతను ఎంచుకున్న రంగంలో ఇప్పుడు సంగీతం అద్భుతంగా బాలమురళిలాగా పాడకపోయినా ఇప్పుడు జీవితం, ఇప్పుడు కథ అనేది జీవితానికి అంతే కదా, ప్రతిబింబమే కదా. అంతే కదా. సో ప్యాథటిక్ సీన్ వచ్చేటప్పుడు ఏం వాయించాలి, హుషారుగా చిరంజీవి లాగా హుషారుగా పాటలు పాడేటప్పుడు ఆ స్టెప్స్కి తగ్గట్టు ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి. అవును. సో అది ఆ బ్రెయిన్ భగవంతుడు ఇచ్చాడు చక్రవర్తి గారికి. నిజంగా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే తర్వాత ఆయన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా ఫేమస్. సార్ డబ్బింగ్ ఆర్టిస్టు, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, వేషాలు వేశాడు, పాడాడు, మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, ఆల్రౌండర్. ఎన్ని చేశాడు. తర్వాత ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ఎంతోమంది శిష్యులు, బాగా కీరవాణి లాంటి బాగా మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కూడా, కోటి లాంటి వాళ్ళు కూడా మా గురువుగారు చక్రవర్తి అని చెప్తారు. అంతే కదా, మనం గర్వంగా కూడా మా చెప్పుకుంటారు. గురువుగారు చక్రవర్తి అని చెప్తారు. సార్ నిజంగా ఆయన ప్రయాణం ఆయన వ్యక్తిగతం మాత్రమే కాదు, అవును. తెలుగు సినిమా పాటని ముందుండి నడిపించిన వ్యక్తి ఆయన. సో ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన శిష్యులు చేసిన సినిమాలు కానీ, సో గొప్ప వ్యక్తి గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ మిస్ సార్. థ్యాంక్ యూ.